ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇండి కూటమిలో ఉన్నటువంటి పార్టీలు చేస్తున్నటువంటి ఆరోపణలు అవాస్తవం. గాంధీ గారి పేరు చిరస్థాయిలో నిలబడే విధంగా గాంధీ సంకల్ప యాత్ర దేశవ్యాప్తంగా చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. గాంధీ గారి ఆశయాలకు గ్రామ స్వరాజ్యం లక్ష్యాలను చేరుస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈరోజు మీకు ఒకటే తెలియజేస్తున్నాము, మీరు గుర్తుపెట్టుకోండి, ఈ దేశంలో నిమ్న వర్గాల వెనుకబాటుతనానికి కారణమైనటువంటిది కాంగ్రెస్ పార్టీ. కేవలం ఎస్సీ ఎస్టీ బీసీలను దళితులను ఓటు బ్యాంక్గా చూసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఏదైతే ఇలా ఓటు బ్యాంక్ రాజకీయాలకు చెక్ పెట్టి గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మొత్తం అంత్యోదయ సిద్ధాంతం ఆధారంగా గ్రామం పట్టణాలు అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతున్నటువంటిది భారతీయ జనతా పార్టీ. మరి ఈరోజు కాలానికి అనుగుణంగా మరి ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా ఏదైతే చర్యలు చేపడుతున్నారో ప్రపంచంతో పోటీ పడుతున్న సందర్భంగా మనం కూడా వినూత్నంగా మార్పులు తీసుకురావాలన్నటువంటి ఉద్దేశంతో ఆ పథకం పేరు మార్పే జరిగింది. కానీ అందులో ఎటువంటి ఇది లేదు. కేవలం మీరు ఒక అబద్ధాన్ని, అసత్య ప్రచారాన్ని ప్రజల్లో తీసుకెళ్లే ప్రయత్నం చేయొద్దని భారతీయ జనతా పార్టీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.